పాప పుట్టింది సార్. పాపకేం పేరు పెడతారు సార్? భవానీ. నాన్న సామ్రాట్, నేన్రా అమ్మని. చివరిసారి నిన్ను కళ్ళతో చూసుకోకుండానే దేవుడి దగ్గరికి వచ్చేశాను. ఆ బాధ గుండెల్లో అలాగే మిగిలిపోయింది. అమ్మగా దూరమైనా బిడ్డగా దగ్గర కావాలని ఆశగా ఉంది నాన్న. తల్లయ్యే అదృష్టం చాలా మందికే ఉంటుంది, కాని బిడ్డకే బిడ్డగా పుట్టే అదృష్టం నాకొచ్చింది. నీ బిడ్డగా పుడతాను నాన్న. ఈ అమ్మకి నువ్వు జన్మనిస్తావా? నా చేతులు పట్టుకుని నడిచినా నీ చేతులు పట్టుకుని నన్ను నడిపిస్తావా? నా గుండెల మీద ఆడించినా నీ గుండెల మీద ఆడుకొనిస్తావా? అమ్మా అని పిలిచిన నన్ను నాన్న అని పిలిచే అదృష్టాన్ని నాకిస్తావా? ఇస్తావు కదూ? అమ్మా అమ్మా అమ్మా! ఏమండి, ఏమింది? ఎందుకట్లా అరిచిండ్రు? అమ్మా అమ్మా! నీళ్ళు తాగండి. ఏందండి, ఎందుకట్లా అరిచిండ్రు? అమ్మ అమ్మ నాతో కలలో మాట్లాడింది శ్రీవల్లి. నా బిడ్డగా పుడతాను అంటుంది. నాకు నాన్న అని పిలిచే అవకాశం ఇస్తావా అంటుంది. నా కూతురు పెళ్ళయ్యేంత వరకు నువ్వు తల్లివి కాకూడదు. అమ్మని సరిగ్గా చూసుకోలేకపోయాను, కనీసం చివరిసారి చూసుకోలేకపోయానని బాధపడుతుంటే అమ్మే నా దగ్గరకు వస్తాను అంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది శ్రీవల్లి. భగవంతుడా, ఎందుకు నాకిట్లా పరీక్షలు పెడుతున్నా? ఆ అత్తమ్మ రావాలంటే ఈ అత్తమ్మకిచ్చిన మాట తప్పాలి, ప్రాణం పోయిన మాట తప్పలేదు. ఏం చేయాలి? ఏమైందమ్మా? ఆ శ్రీవల్లి నా మీద చేయి చేసుకుందమ్మా. ఏంటి? అది నీ మీద చేయి చేసుకుందా? ఆ విషయం నువ్వు నాతో చెప్తున్నావా? అదేవతే నీ మీద చేయి చేసుకోవడానికి. ఉండు, ఇప్పుడే దాని అంతు తెలుస్తాను. ఆగమ్మా. అమ్మా, అత్తయ్య దగ్గరకు వెళ్ళడం నాకు చేత కాకనా? కానీ ఇలా కాదు. అది నన్ను చేత్తో కొట్టింది, కానీ మనం కొట్టే దెబ్బకి అది ఈ ఇంట్లోనే ఉండకూడదు. దాని గురించే కదా మనం ఆలోచిస్తున్నాం. మనం ముందు అది చెయ్యాలి. అత్తయ్యతో చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. నగల విషయంలో అది ఇప్పటికే సగం చచ్చింది. ఉన్న కాస్తకి ఇంత పొగరు చూపిస్తుందా? నువ్వేం బాధపడకు. వీలైనంత తొందరగా దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు నేను చేస్తాను.
ఏంటి వరుసగా ఈ అపశకునాలు? కొబ్బరికాయలు కుళ్ళిపోతున్నాయి, గాలికి దీపాలు కొండెక్కుతున్నాయి. ఏం జరగబోతోంది? ఎవరండి మీరు? మిమ్మల్ని ఏంటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. హలో సార్, మీరు ఎవరింటికి వచ్చారో తెలుసా? తెలిసే వచ్చాం. ప్లీజ్ మా కోఆపరేట్ చేయండి. మీరంతా మీ ఫోన్లు మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అలా వెళ్ళి కూర్చోండి. ఫోన్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. పైకి వెళ్ళి మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. మా ఇంటి మీదకి రైడ్కి రావడం ఏంటి? ట్యాక్స్ కరెక్ట్ గా పే చేయలేదు, టీడీఎస్ సరిగ్గా కట్టలేదు. మీ షాపులో వచ్చిన క్యాష్ ని అకౌంట్స్ లో చూపించడం లేదు. నో, మా స్టోర్స్ లో ఎప్పుడు అలా జరగలేదు, జరగదు కూడా. అకౌంట్స్ చూశాక మీకే తెలుస్తుంది. మేము చెప్పే వరకు ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు మేడం. మీకెవరో తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మీరు పే చేసిన ట్యాక్స్ డీటెయిల్స్ చూస్తే అర్థమవుతుంది సార్. మీ షాప్ మీద కూడా సేమ్ టైంలో రైడ్ జరుగుతుంది. ఒకసారి అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. మేడం, అన్నీ క్లియర్గా ఉన్నాయి. బట్ ఈ 4 స్టోర్స్లో మాత్రం అవకతవకలు జరిగాయి. వచ్చిన ఆదాయాన్ని తప్పుగా చూపించారు. నో, ప్రాణం పోయినా అలాంటి తప్పు చెయ్యం. మీ గురించి మాకు తెలుసు మేడం. మీలాంటి వాళ్ళ మీద రైడ్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచించే వస్తాం. మిగతా అన్ని అకౌంట్స్ ఫెయిర్గా ఉన్నాయి. కానీ మేము చెప్పిన 4 స్టోర్స్లో మాత్రం కట్టిన ట్యాక్స్కి వచ్చిన ఆదాయానికి అస్సలు సంబంధం లేదు మేడం.
సో ఆ 4 స్టోర్స్ని సీజ్ చేస్తున్నాం. నో నో, మా స్టాఫ్ కానీ ఆడిటర్ కానీ ఎవరు ట్యాక్స్ విషయంలో అస్సలు తప్పు చేయరు. అలాంటి విషయాన్ని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను. నిజమే మేడం, బట్ అకౌంట్స్లో తేడా ఉందన్న విషయం మీకు అర్థమైంది కదా. అకౌంట్స్ క్లియర్ అయ్యే వరకు మీరు ఆ స్టోర్స్ తీయడానికి వీల్లేదు. మా డ్యూటీ మేము చేసాం మేడం. వస్తాం మేడం, పదండి. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఏంటి చిన్న, ఏంటిది? ఏం జరుగుతోంది? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు 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 లేంది ఇలా ఎలా జరిగింది? ఎవరు చేసింటారు ఇలా? ఎక్కడా ఎవరూ తప్పు చేయలేదక్క. మన ఆడిటర్ ఎంత కరెక్ట్గా ఉంటాడో నీకు తెలుసు కదా. మరేంటిది? ఎలా జరిగింది? మన స్టోర్స్ సీజ్ చేశారు అంటే బిజినెస్ పరంగా ఎంత పెద్ద దెబ్బ. నాకు ఏం అర్థం కావట్లేదక్క. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేని కొత్తగా ఇదేంటనేది తెలియడం లేదు. ఏదో మనకి టైం బాగోలేక జరుగుతున్నట్టుంది. టైం బాలేకపోవడం కాదు, కొంతమంది అడుగు పెడితే అంతా మస్ అంటారు కదా. అలాగే ఈ ఇంట్లో అడుగు పెట్టారు కదా, వాళ్ళ పుణ్యమే ఇదంతా. సత్య, ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం శ్రీవల్లేనా? తనని ఏదో ఒకటి అనకుండా నీకు రోజు గడవదా? ఉన్నమాటే కదా అల్లుడు అంటుంది. మరి ఏనాడు లేంది నగలు పోవడం ఏంటి? ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లేంటి? జరిగిన ఏ విషయంలో కూడా శ్రీవల్లికి సంబంధం లేదు. దయచేసి తన గురించి తప్పుగా మాట్లాడకండి. అమ్మా, నేను చూసుకుంటాను. ఎక్కడ పొరపాటు జరిగిందో, అకౌంట్స్లో ఎలా తేడా వచ్చిందో నేను తెలుసుకుంటాను. నువ్వేం వరీ అవ్వకు. లేదు చిన్న, ఇప్పటి వరకు నా పని నేను చేసుకుంటూ పోతుంటే అన్ని సక్రమంగా జరిగాయి. ఇప్పుడు దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నాడు. నా పరువు, నా ఇంటి ప్రతిష్ట దిగజారి రోడ్డు మీదకి రాకముందే నేనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటాను. అన్ని లెక్కలు తేల్చేస్తాను. ఇలా మా వదిన బాధపడ్డం ఏనాడు చూడలేదు. ఇంకెన్ని చూడాలో ఏంటో. శ్రీవల్లి, నీది కాని సమస్య గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏం కాదు, పద. ఇలా ఎలా జరుగుతుంది శ్రీవల్లి? అన్నీ కరెక్ట్గా ఉండే కంపెనీలో ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు కొత్తగా ఎలా జరిగింది? ఏమై ఉంటుంది? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది?
మన ఫ్యామిలీ మీద కక్ష కట్టి ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఒకవేళ నీ మీదున్న కోపంతో ఇదంతా చేస్తున్నారా, లేదా మనం సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక చేస్తున్నారా? ఏమండి, మన దగ్గర డేటా మొత్తం ఉంటుంది కదా, నేను అడిగితే లేనిపోని గొడవలు వస్తాయి. మీరు మన ఆడిటర్కి ఫోన్ చేసి మన వేర్ హౌస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫైల్స్ తెప్పిండ్రి. అట్లనే మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, కంపెనీ కాల్ డేటా అన్ని పంపించమని చెప్పిండ్రి. సరే. సార్ చెప్పండి. వెంటనే పంపిస్తాను సార్. ఇన్ని సంవత్సరాలుగా మన కంపెనీ యాడ్ నేనే చూసుకుంటున్నాను సార్. మొదటిసారి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదు. ఆడిటర్గా నాకే చాలా అవమానంగా ఉంది. ముందైతే ఫైల్స్ అన్ని పంపించండి. అసలు తప్పెక్కడ జరిగిందో ట్రేస్ చేద్దాం. ఓకే సార్. శ్రీవల్లి వచ్చినట్టున్నారు, చూడు. మేడం, ఆడిటర్ గారు ఫైల్స్ పంపించారు మేడం. థ్యాంక్ యూ. ఏమండి, ఈ బ్యాంక్ అకౌంట్ ఎవరితో కనుక్కోండి. చెప్పండి సార్. మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ అయిన ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపిస్తున్నాను. ఆ అకౌంట్ ఎవరిదో ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ నాకు పంపించండి. ఓకే సార్. సార్ పంపించాను సార్, చెక్ చేసుకోండి. ఓకే. శ్రీవల్లి, ఏంటి శ్రీవల్లి?
గది గది చెప్పు, ఎందుకంత కంగారు పడుతున్నావు? అసలు ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరిది? చెప్పమంటున్నాను కదా, ఎవరి అకౌంట్ అది? చెప్పు చెప్పు శ్రీవల్లి, మన కంపెనీలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరగడానికి కారణం ఎవరు?